Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. యదు మహారాజు కథ. దత్తాత్రేయునికి 24 మంది గురువులు. యదువంశరాజైన యయాతి యొక్క 5 పుత్రులలో జ్యేష్ఠ కుమారుడు యదు మహారాజు. శుక్రాచార్యుని శాపము వలన యయాతి మహారాజునకు వార్ధక్యము వచ్చినది. తన వార్ధక్యమును పోగొట్టుకొని యవ్వనవంతుడగుటకు తన కనిష్టపుత్రుడగు పూరుని యవ్వనమును యయాతి స్వీకరించి పూరునకు తన వార్ధక్యమును ఇచ్చెను. అందువలన తన రాజ్యాధికారమును తన పెద్ద కుమారుడైన యదువునకు ఇవ్వక చిన్న కుమారుడైన పూరునికి ఇచ్చి అతనిని పట్టాభిషిక్తుని చేసెను. యదువు తన తండ్రి తనకు రాజ్యము ఇవ్వనందుకు బాధపడి అవమానితుడై రాజ్యమును వదిలి అరణ్యాలకు పోయాడు. ఆ నిర్జనారణ్యములో కటిక నేలపై నిర్భయముగా సర్వసంగ పరిత్యాగి అయిన ఒక అవధూత పరుండి ఉండుట చూశాడు. స్వామి, ఆయుష్, సంపద, కీర్తి వీటిని కోరి మానవుడు ధర్మ అర్థ కామాలనే పురుషార్థములయందు ఆసక్తుడవుతాడు. మీరు అట్లు ఆసక్తులు కాని వారి వలె ఉన్నారు. మరి సదా మీరు ఆనందమగ్నుడవై ఉందువే, ఎట్లు ఆ స్థితిలో ఉందువు అని ఆ అవధూతయైన దత్తాత్రేయుని యదు మహారాజు ప్రశ్నించెను. నేను 24 మంది గురువుల నుండి జ్ఞానమును బుద్ధిని గ్రహించి ఆత్మజ్ఞానమును పొందాను, శాశ్వత ఆనందము లభించింది అని అవధూతయైన దత్తప్రభువు యదువుకు చెప్పి తన గురువులు ఎవరో వారి నుండి తాను నేర్చుకున్నదేమిటో వివరించాడు. ఈ క్రింది వారు నా 24 మంది గురువులు. పృథ్వీ, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోతము, అజగరము, సముద్రము, మిడుత, భ్రమరము, ఏనుగు, లేడి, చేప, తేనె సేకరించువాడు, పింగళ, గ్రద్ద, బాలుడు, కన్య, బాణములు తయారు చేయువాడు, పాము, సాలెపురుగు, సీతాకోకచిలుక. నేను వారి నుండి నేర్చుకున్నది తెలియజేస్తాను. పృథ్వీ అనగా భూమి. భూమికి సహనము. జీవులు భూమిపై మలమూత్రములు విసర్జించినను తనను త్రవ్విన దున్నిన ఎంత బాధ కలిగించినా చెల్లించక ఓర్పు కలిగి తన ధర్మాన్ని తాను ఆచరిస్తుంది. నదులను తన నుండి ప్రవహింపచేస్తూ కొండల ద్వారా రాళ్లను ఇస్తూ చెట్లు ద్వారా సస్యములను ఫలములను అందిస్తూ కష్టములను దుఃఖములను తానే భరించుచున్నది. అందువలన సహనశక్తి గల భూమిలా జీవించగలగాలని దాని నుండి నేర్చుకున్నాను. వాయువు నిర్లిప్తత. వాయువుకు వాసన ఉండదు. ఇతర వస్తువులను బట్టి శీత, ఉష్ణ, సుగంధ, దుర్గంధములు అలవడతాయి. తాత్కాలికముగా వాటి చేత ప్రభావితుడైన మరుక్షణమే తన సహజ నైర్మల్యముతో వాయువు ప్రసరిస్తాడు. కనుక అట్లే యోగికి గుణదోషములు లేవు. జిహ్వ రుచి కొరకు భుజించక ప్రాణరక్షణకు అవసరమైనంత ఆహారము మాత్రమే తీసుకొనవలనని నిర్లిప్తతతో ఉండవలనని తెలుసుకున్నాను. ఆకాశము నిస్సంగము. ఆకాశము సర్వవ్యాపి అయి మేఘములు, ధూళి, దూసరములు మొదలగు వాటిచే కప్పబడినట్లు కనిపించిన సహజముగా ఆకాశము దేనికి అంటనిది, సంగరహితమైనది. అట్లే ఆత్మ ఆకాశము వలె సర్వవ్యాపి. ఆత్మ శరీరాదులతో సంగరహితమై ఉండవలనని తెలుసుకున్నాను. జలము భూతదయ, రాగద్వేష రాహిత్యము. జలము స్వచ్ఛమైనది. ప్రాణికోటికి దాహం తీరుస్తుంది. ఆరోగ్యము, చల్లదనము కలిగిస్తుంది. వృక్షములను, సస్యములను పోషిస్తుంది. తాను పల్లముననే జలము నిలుస్తూ ఉంటుంది. అట్లే సత్పురుషులు రాగద్వేషరహితులై ప్రాణికోటిని రక్షిస్తూ వినమ్రుడై ఉండాలని తెలుసుకున్నాను. అగ్ని నిర్మలత్వము. అగ్నికి సహజముగా రూపము లేకపోయినప్పటికీ కట్టెను చేరినప్పుడు ఆ రూపములో భాసిస్తుంది. అట్లే ఆత్మకు రూపము లేకపోయినప్పటికీ
వివిధ శరీరాలలో ప్రవేశించి ఆయా రూపాలుగా కనిపిస్తుంది. ఒక్కొక్క చోట గుప్తముగాను, ఒక్కొక్క చోట బహిరంగముగాను ఉంటుంది. అగ్ని తాను సర్వ పదార్థములను దహించినను తాను ఎవరి దోషములను గ్రహించడు, అపరిశుద్ధుడు కాడు. అట్లే ముని కూడా తన తపశ్శక్తిని గుప్తముగా ఉంచుకుంటూ అగ్నివలే తనకు రూపము లేదని, అగ్ని అన్నింటినీ దహించి ఏకరూపమైన విభూతిగా మారినట్లే విశ్వమంతా ఒకటే అనే తత్వాన్ని తెలుసుకున్నాను. చంద్రుడు వృద్ధి క్షయము లేనివాడు. చంద్రుడు భూమితో పరిభ్రమించుట వలన వృద్ధి క్షయములు పొందినట్లు కనిపించును, కానీ చంద్రునికి వృద్ధి క్షయములు లేవు. అట్లే వృద్ధి క్షయములు, జనన మరణములు శరీరమునికే గాని ఆత్మకు లేవని తెలుసుకున్నాను. సూర్యుడు సాక్షిమాత్రుడుగా నుండుట. సూర్యుడు ఒక్కడే అనేక వస్తువులలో ప్రతిబింబిస్తూ ఉంటాడు. అట్లే ఆత్మ ఒక్కటే అనేక రూపములలో ప్రతిబింబించుచుండునని తెలుసుకున్నాను. సూర్యుడు ఏ విధముగా నీటిని తన కిరణములతో స్వీకరించి మరలా ఎలా విసర్జించునో, అట్లే జ్ఞాని కూడా తాను సేకరించిన జ్ఞానాన్ని బోధ రూపములో జీవులకు ప్రసాదిస్తాడు. సూర్యుడు జీవులన్నిటికీ వారి గుణదోషాలు ఎంచక వెలుగును, ఉష్ణశక్తిని ప్రసాదిస్తాడో, అట్లే మహాత్ములు తమ అనుగ్రహమును గుణదోషాలు ఎంచక అందరికీ ప్రసాదిస్తారని కూడా తెలుసుకున్నాను. కపోతము, పావురము, మోహము అనర్థదాయకము. ఒక చెట్టుపై పావురముల జంట తమ పిల్లలతో ఉన్నవి. ఒకరోజు పెద్ద పావురాలు లేనప్పుడు ఒక వేటగాడు వచ్చి వల పన్నగా పావురపు పిల్లలు ఆ వలలో చిక్కుకున్నవి. పిల్ల పావురములకు ఆహారం తెచ్చిన తల్లి పావురము వచ్చి తన పిల్లలు వలలో చిక్కుకున్నట చూసి తానును వాటి దగ్గరికి వెళ్ళి వలలో చిక్కుకున్నది. మగ పావురము వచ్చి తన భార్య పిల్లలు వలలో పడుట చూసి వాటిపై మోహముతో ఆ వల దగ్గరికి పోయి అది కూడా అందులో చిక్కుకున్నది. అలానే మానవ జన్మ ఎత్తి కూడా మమకార వ్యామోహములలో తన వినాశము మానవుడు తానే తెచ్చుకుంటున్నాడని తెలుసుకున్నాను. అజగరము కొండ చిలువ అప్రయత్నంగా వచ్చిన ఆహారము మాత్రమే స్వీకరిస్తుంది. అజగరము సుదీర్ఘము, బలిష్టమైన కాయము కలిగి ఉండి తన ఆహారము కొరకు తిరుగాడక యాదృచ్ఛికముగా లభించిన ఆహారమును రుచికరమైన కాకపోయినా స్వీకరిస్తుంది. అట్లే మానవుడు దైవికంగా లభించిన ఆహారముతోనే సంతృష్టి చెందవలెను. అజగరము జనసంచారమునకు దూరముగా నివసించినట్లే ముని అయిన వాడు అందరకు దూరముగా ఉండి నిరంతర ధ్యానమునందు మునిగి ఉండవలెనని తెలుసుకున్నాను. సముద్రము అంతఃపూర్ణము, బహిఃపూర్ణము. సముద్రము వర్ష ఋతువులో నిండి ఉన్నను పొంగుట కానీ, వేసవిలో ఎండినను కృంగుట కానీ చేయదు. తనలో నుండి ముత్యములను బయటకు నెట్టుట గాని, బయట నుండి వచ్చు అపరిశుద్ధ వస్తువులను తన యందు ఉంచుకొనుట గాని చెయ్యదు. అట్లే మహాత్ములు సుఖములకు ఆనందించక, దుఃఖములకు విచారించక, తనలోని సద్గుణములను వదలక, దుర్గుణములను తనలోనికి రానియక మెలగవలెనని తెలుసుకున్నాను. మిడుత రూపభ్రాంతి ప్రమాదకరము. దీపముపై భ్రాంతితో దానికి ఆకర్షింపబడి మిడుత నశిస్తుంది. ఆ విధముగానే అజ్ఞాని అయినవాడు రూపలావణ్యముల యందలి మోహముచే దుఃఖ నిలయాలైన విషయాలలో చిక్కి నశిస్తాడు. కనుక మహాత్ములు విషయాలలో చిక్కక తన అజ్ఞానాన్ని జ్ఞానముచే దహింపచేసుకొనవలనని తెలుసుకున్నాను. భ్రమరము ప్రలోభము ముప్పు తెస్తుంది. భ్రమరము ఒక కీటకమును తెచ్చి ఒక గూడునందుంచి ఆ గూడు చుట్టూ ఎక్కువ శబ్దంతో ఝంకారం చేస్తుంది. ఆ కీటకము భయంతో ఎల్లప్పుడూ ఆ ఝంకారము చేయుచున్న భ్రమరము పైననే దృష్టి నిలుపుతుంది. ఆ కీటకము అహర్నిశలు ఆ భ్రమరముపై చూపు నిలిపి భయముచే దానినే చింతించుట వలన కొంతకాలమునకు ఈ కీటకము తానే భ్రమరమవుతుంది. కనుక సత్శిష్యుడు కీటకముల నిరంతరము తన గురువుపై దృష్టిని నిలిపి ధ్యానించినచో తానే గురువు అవుతాడని తెలుసుకున్నాను. మరిన్ని విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.
Subscribe and share my channel Sudarsana.